వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్. చట్ట వ్యతిరేక చర్యలను సహించమని ఆగ్రహం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదన్న మంత్రి నారాయణ. వైసీపీ నేతలు సైకోల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శలు. మహిళలు చిన్నారులకు చీకటి రోజు. దిశ ఉపసంహరణపై జగన్ తీవ్ర స్పందన. ఇందిరమ్మ ఇళ్ల సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు. ఇళ్ల స్లాబ్ 500 నుంచి 750 అడుగులు ఉండాలని జీవో. ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదు. కాల్వలు తవ్వకుండానే అంకితం ఇచ్చారన్న మంత్రి జూపల్లి. మెడికో ప్రియాంక ఆరోగ్యం విషమం. కిమ్స్ ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స. అక్టోబర్ 11న దుబాయ్లో బతుకమ్మ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేటీఆర్. అక్టోబర్ 11న దుబాయ్లో బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేటీఆర్. కరీంనగర్లో రేపు జనసేన ఆత్మీయ సమావేశం. భారీ ఏర్పాట్లు చేస్తున్న నేతలు. శేర్లింగంపల్లి కాంగ్రెస్ భూ ఆరోపణలు. ఫేక్ డెత్ సర్టిఫికేట్తో కబ్జా చేశారంటున్న బాధితులు. అన్నమయ్య జిల్లా పీలేరులో సుబ్బయ్య అనుమానాస్పద మృతి. భార్య కొడుకే హత్య చేశారని పోలీసుల అనుమానం. బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్లో మద్యంపై ఆంక్షలు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయమన్న పోలీసులు. ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు నేర్చుకునే వారి విజయం సాధిస్తారని వెల్లడి. మహిళా రిజర్వేషన్పై కేంద్రానికి రాహుల్ ప్రశ్న. 3 ఏళ్లుగా ఎందుకు అమలు చేయలేదని డిమాండ్. బెంగళూరులో స్టార్ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు. కుళ్ళిన మాంసం, పాడైన కూరగాయలు గుర్తింపు. వైమానిక దళ అధికారిపై మహిళా హనీ ట్రాప్. పాక్కు రహస్య సమాచారం చేరవేసినట్లు ఆరోపణలు.